హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీల్లోకి, దోసల్లోకి, ఉప్మాలోకి ఒకటేమిటి ఏ టిఫిన్‌లోకైనా ఎంతో రుచినిచ్చే పల్లీ కొబ్బరి చట్నీ గురించి చెప్తాను. ఇలా గనక చట్నీ చేసుకొని తింటే టిఫిన్ కన్నా చట్నీనే ఎక్కువ తినేస్తారు. అంత బావుంటుంది. ఈ చట్నీలో చాలా ప్రోటీన్స్, ఫైబర్స్ ఉంటాయి కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ చట్నీని ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా పల్లీలు తీసుకొని పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని, బాండ్లీలో పల్లీలు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే బాగా వేయించుకోవాలి. ఇలా అంటే ఇలా చేత్తో పట్టుకొని చూస్తే పట్టు రాలిపోతుంది. అప్పుడు పల్లీలు బాగా వేగినట్లు. నెక్స్ట్ కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరికాయ దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టిన కాయ గానీ, మనం లేనప్పుడు కొబ్బరి చిప్పైనా తీసుకొచ్చుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే జస్ట్ కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిక్సీ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. చూసారా, పల్లీలు ఎక్కువ మాడకుండా జస్ట్ ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలతో పాటు వేయించుకున్న చింతపండు, కొంచెం తగినంత సాల్టు, చట్నీకి ఇవి మిక్సీ జార్‌లో వేసిన ఐటమ్స్‌కి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా పలుచగానే చట్నీ చేసుకోవాలి. చట్నీని ఇలా మెత్తగా పట్టుకోవాలి. చూసారా ఎలా జారుగా ఉందో? ఇలా ఉంటే చట్నీ బాగుంటుంది దోసల్లోకి. మరీ గట్టిగా ఉన్నా కానీ టేస్ట్‌గా ఉండదు. ఇలా చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని నేనైతే పచ్చిమిరపకాయలు వేయించుకున్న దాంట్లోనే పెట్టేశాను. దీంట్లో కొంచెం ఆయిలు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాను. మాడిపోకుండా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకే చట్నీకి మంచి వాసన వస్తుంది కరివేపాకు వేసుకుంటే. ఈ చట్నీని ఈ తిరగమూత గింజలు మొత్తం చట్నీ ఉన్న గిన్నెలోకి వేసేసుకోవాలి. బాండీలోకి చట్నీ వేయకూడదు, బాగుండదు, టేస్ట్ ఉండదు చట్నీ. ఆ తిరగమూత గింజలు మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇంక ఈ మొత్తాన్ని కలిపేసుకుంటే ఉంటుంది. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. అసలు అంత అద్భుతంగా ఉంటుంది చట్నీ. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పల్లి కొబ్బరి చట్నీ ఆంధ్రాలో అయితే ఫేమస్ ఈ చట్నీ. మా ఒంగోలులో అసలే టిఫిన్ బండ్లు ఎక్కువ. ప్రతి టిఫిన్ బండి కాడ ఈ చట్నీ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నేనైతే దోశ, ఇడ్లీ కన్నా చట్నీనే ఎక్కువ తినేస్తాను. చట్నీ తక్కువ ఉందంటే నేను ఆ రోజు టిఫిన్ తిన్నాను అన్న సాటిస్ఫాక్షనే ఉండదు నాకు. చూసారా చట్నీ ఎంత బాగుందో? అలాగే నేను రాత్రి చేసి పెట్టుకున్న దోసపిండి కూడా పులిసిపోయింది. ఈ దోసపిండిలో నేను ఎక్కువ పొట్టు మినపప్పు వేస్తాను, అందుకే ఆ కలర్లో ఉంది. పిండి కూడా చూసారా ఎలా పులిసిందో బాగా. మినపప్పు ఎక్కువ ఎందుకు వేస్తానంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రైస్ క్వాంటిటీ తగ్గిస్తాను. రైస్లో ఎందుకులే, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కదా, ప్రోటీన్ అయితే హెల్త్కి కూడా బాగుంటుంది, టమ్మీ కూడా ఫుల్గా ఉంటుందనని. అందుకే దోసపిండి ఇలా ఉంది. దోశ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా లైట్గా వేసేసుకుంటాను, నేను ఎక్కువ వేసుకోను. ఈ దోశలోకి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దోశ కూడా స్మూత్‌గా ఉంటుంది. ఇలాంటి దోశలకి ఇలాంటి చట్నీ ఉంటే ఎన్ని దోశలు తింటున్నాం కూడా చెప్పలేము. అన్ని దోశలు తినేసేయచ్చు. ఇవాళ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే వారంలో కనీసం 3 రోజులైనా దోశలు ఉంటాయి మా ఇంట్లో టిఫిన్‌గా. నేను కూడా దోశ పెట్టేసుకొని తినేస్తున్నాను. మా సితార నిద్రపోతుందని బెడ్రూమ్లో కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఇంకా అమ్మాయి ఉయ్యాల్లో నుంచి పడిపోతుందనని.
మీరు ఖచ్చితంగా ఈ దోస చట్నీ కాంబినేషన్ను ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.